జీవన ప్రయాణంలో ప్రతి కలయిక ఒక విడిపోవడానికి నాంది. అలా అని ప్రయాణం ఆగిపోకూడదు. ఏంటే వెంటబడుతున్నావు రోజు? క్యాజువల్లీ. రోజు నా కోసం ఎందుకు వెయిట్ చేస్తున్నావు? బికాస్ వీఆర్ ఇన్ సేమ్ క్లాస్, సో కలిసి వెళ్ళొచ్చని. ఆహా, వీడు కూడా నేను రోజు ఫాలో అవుతున్నాడు. వీడితో వెళ్ళు. ఈ సర్ఫెక్సల్ ఆడుతూ నేను ఎందుకు పోతా? నా బతుకు, మీ ఇద్దరు ఆడుకునే మధ్యలో నన్నది అవుతారు. నేను వెళ్తున్నా. చూడు, నువ్వు రోజు ఇలా నా కోసం వెయిట్ చేయడం నాకేం నచ్చలేదు. నాకు ఇష్టం లేదు, మానే. ప్రియా, ఇంకా ఎన్ని రోజులు ఇలా? ప్రపోజ్ చేయొచ్చు కదా. పిచ్చేంటే, వాడు ప్రపోజ్ చేస్తే నా స్టోరీ ఎండ్ అయిపోతుంది. ఏంటో నీ భ్రమ. భ్రమ కాదే, వాడి మీద ఉన్న ప్రేమ. గెస్ వాట్? ఏంటే? నేను వాడిని ఈరోజు కాఫీకి పిలుద్దాం అనుకుంటున్నాను. రాడు, అస్సలు రాడు. పిచ్చా ఏంటి? ఛాన్సే లేదు రావడానికి. నేను అడుగుతా కదా. ఓకే, బెట్టా? ఇది నా లైఫ్ మ్యాటరే, చెడగొడతావా ఏంటి? ఏదో ఒకటి తెలిసిపోతుందిగా. ఏం తెలుసు? విను, ఒకవేళ వస్తే నువ్వు ప్రపోజ్ చేయి, లేకపోతే వాడిని మర్చిపో. మర్చిపోవడమా? అరే, ఒకటి వాడు అర్థం చేసుకోడు, ఇప్పుడు నువ్వు కూడానా? టెన్షన్ పడకే, చూద్దాం ఏమవుతుందో. ఓకే ఓకే. పొద్దున బాగానే ఉన్నావు కదరా, ఇలా దగ్గరండి. ఫర్ చేంజ్ బావా. చేంజ్ అడుగుడ్డా పద. వాట్? నాతో ఒక కాఫీకి వస్తావా ప్లీజ్? నో థ్యాంక్స్, బాయ్. ప్లీజ్ 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 ప్లీజ్. అరే, నీతో రానని చెప్పకుండా వెనకాల పడతావే. నన్ను వదిలే, బాయ్. రారా రారా. నేను చెప్పానా రాడు అని? అనవసరంగా తిట్టించుకున్నావు. ఎరా, కాఫీగా వెళ్ళొచ్చుగా. ఏదో నీ ఆశలో వాడు అడుగుతున్నట్టు. అదే బావా, వెళ్ళొచ్చుగా అని. బా కావాలి చెప్పా, నీకు తోడు నేను వస్తా. ఎందుకు? అది నాకు సైడ్ అయితే నువ్వు దానిలో లేనడంగా. అంటే నీకు తోడుగా తనకి నీడగా. ఆహా, అదే నీకు తోడుగా బా. సరే, కాఫీకి వస్తాను, కానీ ఒక కండిషన్. వీడు కూడా నాతో వస్తాడు. వీడా? కాఫీకి బిల్ కట్టడానికి ఒకరు ఉండాలి కదా. నా బతుకు. అరే, ఏమన్నా మాట్లాడు. నువ్వు పిలిచావు, వచ్చాను. కాఫీ పెట్టావు, తాగుతున్నాను. నీతో మాట్లాడడం కూడానా? వై ఆర్ యు సో యాంగ్రీ? అరే, ఆడపిల్లని ఇంత అందగతిని నీ వెంట తిరుగుతుంటే ఇంత షో ఆఫ్ కొడతావెందుకు? ఓకే, లిసన్. I wanna ask. No, I wanna tell you something. It's very important. Like,
ఐ రియల్లీ లైక్ యూ. ఎప్పుడు సీరియస్గా ఉంటూ పుష్కరానికి ఒకసారి వచ్చే నీ నవ్వు అంటే చాలా ఇష్టం. ఏంటి జోకా? ఇది నా జోక్ చేసే మ్యాటరా? సారీ. ఇట్స్ ఓకే, బట్ చెప్పు ఎందుకు ఇష్టం లేదు నేను? నువ్వే కాదు, ఈ ప్రేమ, ఈ ఫీలింగ్స్, వీటి మీద ఇంట్రెస్టే పోయింది. అదే వై? నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఐ హ్యావ్ టు నో ఇట్ బికాస్ నువ్వంటే నాకు ఇష్టం. నేను ఒప్పుకోలేను. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ పాస్ట్. నాకు నీ పాస్ట్తో ఏ సంబంధం లేదు. నువ్వు ప్రెజెంట్ ఎలా ఉన్నావు అన్నది నాకు ఇంపార్టెంట్. హార్ట్ అందరి దగ్గర ఉంటుంది, కానీ హార్ట్ అటాక్ రాదు కదా. అలాగే నువ్వు ప్రేమిస్తున్నావు అన్నది నిజం. ఐ కెన్ సీ ఇట్ ఇన్ యువర్ ఐస్. నిజం చెప్తున్నాను, నువ్వు బయటపడినంత వరకు నీలో ఉన్న ఆ నిజం కూడా బయటపడదు. ప్లీజ్ అర్థం చేసుకో. ఒక్క విషయం, ప్రేమించినంత మాత్రాన ప్రతిసారి చిన్న చూపు చూస్తే మాత్రం నేను కాదు కదా ఎవరు ఏం చేయలేరు. ఇంకా ఏంట్రా ఆలోచిస్తున్నా? ఓ, ఆ అమ్మాయి తగ్గని వెంట పడుతుంది చీప్ అయిపోయిందా? ఏహే, అదేం లేదు. మరి ఎప్పుడో ఫస్ట్ ఇయర్లో జరిగిందిరా, ఇంకా దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటావా? అలా అని కాదురా, ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టమే. కానీ ఫస్ట్ ఇయర్లో ఇదే కాలేజీలో ఒక అమ్మాయిని లవ్ చేసి థర్డ్ ఇయర్లో ఇంకొక అమ్మాయిని లవ్ చేయడం అంటే కరెక్ట్ కాదురా. చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఫాల్తూ కలరా వీళ్ళు. వీళ్ళు అనుకునేది ఏంటి? పొద్దున్న లేస్తే హాయ్ అని, ఈవినింగ్ చూస్తే బాయ్ అనుకునే మెంటాలిటీ వాళ్ళు. రే తను నీ లైఫ్ రా, నీ లైఫ్ నీతో తను ఉండడం ఇంపార్టెంట్. ఎవడేమనుకుంటే ఏంటి, అది నీ చేతిలో పని. ఒకటి చెప్తా బా, అందనిది ఆకాశం, అందేదే అవకాశం, సద్వినియోగం చేసుకుంటే సంతోషం. యారా ఎప్పుడు జోక్స్ వేసేవాడు సీరియస్గా డైలాగ్స్ వేస్తున్నాడు అనుకుంటున్నావా? వేడి నీళ్ళు లేకపోతే చన్నీళ్ళతో స్నానం చేయట్లే, ఇది అంతే. ఒక్కటి చెప్తా విను, నిన్ను ప్రేమించిన హ్యాపీగా ఉందిరా, కానీ నువ్వు ఇలా నాకైతే నచ్చట్లే. రే, ప్రేమించడం గొప్ప కాదురా, ప్రేమించబడ్డం గొప్ప. నా మాట విను, అసలు ఆ అమ్మాయిని లైఫ్లో మిస్ చేసుకోవద్దు. ఇంతకంటే ఎక్కువ బాధపడతావు, ఇంతకంటే.